16వ వచనాన్ని మనం చదువుకున్నాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18 అన్న. అపోస్తలుల కార్య గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. బిడ్డలారా, ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే, పౌలు గారు అగ్రిప్ప అనే రాజు ముందు నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు ఈ విషయం. పౌలు గారు సౌలుగా ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు పౌలుగా మారాడు. సౌలు పౌలుగా మారాడు. దేవుడు సౌలుకి కనబడి, మధ్యాహ్నం పూట వెలుగులో కనబడి, సౌలా సౌలా అని దర్శించి దేవుడు మాట్లాడి సౌలుని పౌలుగా మార్చి తన సేవలో వాడుకుంటున్నాడు. పౌలు గారికి ఇప్పుడు కొంచెం కష్టాలు వచ్చినాయి. సొంత మతస్థులే, సొంత కులస్తులే, యెహోవాను కాకుండా మళ్ళీ యేసు అనే వ్యక్తిని ప్రకటిస్తున్నావేంద్రా అని చంపాలని చూస్తున్నారు. కేసు పెట్టారు. ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు కోర్టులోకి వచ్చాడు. కోర్టు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజుని ముందు నిలబడి, ఏమయ్యా నీ మీద వేసిన కేసులు ఏం సంగతి, ఏం జరిగింది, ఏం చేసావు నువ్వు అని రాజు అడిగితే, రాజు ముందు తన పరిస్థితిని వివరిస్తున్నాడు. ఇప్పుడు అదంతా మీకు అవసరం లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటంటే, బిడ్డలారా, మన ప్రభు అయిన యేసయ్య ఒక పాస్టర్ని పిలిచినా, ఒక విశ్వాసిని పిలిచినా అనే పదానికి అర్థం, పిలిచినా శాంతిరాజన్న, పిలిచినా అనే పదానికి అర్థం ఒక వ్యక్తిని లోకంలో నుండి పిలుచుకుంటాడు దేవుడు. ఆమేనండి. తాగుళ్ళలో నుంచి పిలుచుకుంటాడు, దుష్టత్వంలో నుంచి పిలుచుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో ఇక ఆ వ్యక్తి దానికి స్వస్తి చెప్పి నమ్మకంగా పరిశుద్ధంగా బతుకుతాడు అనమాట. దేవుడు పాపము నుంచి, చీకట్లో నుంచి ఒక వ్యక్తిని వేరు చేస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు తన వైపు ఆకర్షించుకుంటే, ఇక ఆ వ్యక్తి ఏమేమి పనులు చేయాలో, దేని కొరకు ప్రయాసపడాలో బైబిల్ చెప్తుంది ఇక్కడ. అంటే ఈ 2026లో మనందరము దేవుని కొరకు ఎలా వాడబడాలంటే, చూడండి, ప్రభు చెప్తున్నాడు, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. ఆమె చెప్పండి గట్టిగా. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి దేవుడు మనల్ని పంపాడు. రెండోది, సాతాను అధికారంలో ఉన్న వారిని దేవుని వైపుకు తిప్పాలంట. మనం సాతాను అధికారంలో ఉన్న వారిని ఎవరి వైపు తిప్పాలి? దేవుని వైపుకు తిప్పాలి. దైవజనుడైనా విశ్వాసులైనా ఎవరి పరిధిలో వారు ఈ పని చేయాల. మూడోది, దేవుని యందలి విశ్వాసం. దేవుడి యందు మన విశ్వాసం ఉంచినప్పుడు మనకు పాప క్షమాపణ కలుగుతుంది. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం. ఎంత మంచి మాట. ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచితే వారికి పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. నాలుగోది, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాసేపు అర్థం కాకపోయినా హల్లెలూయా అని చెప్తున్నాండి. ఇంకోసారి చెప్పండి హల్లెలూయా అని. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. నేనున్నాను కదా, నేను మీకు అర్థం చెప్తా. ఎందుకు టెన్షన్? అర్థం కాకపోయినా మీరు ఆమెను చెప్తా ఉండండి. కొంతసేపు క్లారిటీ వచ్చేస్తుంది. యేసయ్య ఈ భూలోకానికి వచ్చింది దేనికంటే, నంబర్ 1, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి. అబ్బా ఇశ్రాయేల్ పాస్టర్ సేవ, జోసెఫనా, ఇశ్రాయేల్ పాస్టర్ సేవ చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలా, వెలుగులో ఉండే వాళ్ళని చీకట్లో తీసుకుపోవాలా? మీరు చెప్పండి. ఇశ్రాయేల్ పాస్టర్ సేవ చీకట్లో ఉండే వాళ్ళనే వెలుగులోకి తీసుకురావాలి. వెలుగులోకి ఉండే వాళ్ళని చీకట్లో తీసుకోపోతుంటే అది ఏ సేవ మనం చెప్పలే. మీ ద్వారా కూడా చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి రావాలి. మిమ్మల్ని దేవుడు పిలిచింది అందుకేనబ్బా. నా పిల్లలు, నా ఇల్లు, నా డబ్బా, నా డబ్బు, నా పని, ఇదే కాదక్క అనో. ఇదే కాదు, నువ్వు కూడా దేవుని కొరకు పనిచేసి నీ సాక్ష్యం ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా చీకటిలో ఉన్న ప్రజలని వెలుగు వైపు తీసుకురావాలా. అందుకే దేవుడు మనల్ని పిలిచింది లోకంలో నుంచి. యేసు ప్రభు వారు చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రెండోది, సాతాను అధికారములో ఉన్న వారిని దేవుని వైపుకు తిప్పేవాడు మన దేవుడు. మూడోది, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి పాప క్షమాపణ కలుగు చేసే దేవుడు.
నాలుగోది, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారిని పరిశుద్ధపరచబడిన వారిలో, ఎంత మంచి మాట, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందేటట్లుగా కన్నులు తెరుస్తాడంట. కన్నులు, మనుషుల కన్నులు తెరవడానికి. బెటరా ఒక మాట చూడండి, అక్కడ కన్నులు తెరుచుట, వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని. అంటే దేవుడు పౌలు గారిని అన్ని జనులకు ఎందుకు పంపించాడు తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు పరిశుద్ధపరచబడిన వారిలో చేరతారు. పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యం, పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యములో వారు చేరతారు అన్న సంగతి వాళ్ళకి తెలియాలంటే పౌలు గారు మాట్లాడాలంట. దైవజనుడు వాక్యం చెబితేనే లోకంలో ఉన్న వాళ్ళ కళ్ళు తెరవబడతాయని చెప్తున్న వాక్యం ఇక్కడ. మీరు దేవుని గురించి మీరు మాట్లాడితేనే వారి కళ్ళు తెరవబడతాయి. పొద్దులాస్తా మనం తిని మనం బాగుంటే కాదక, చుట్టుప్రక్కల ఎంతమంది లేరు నశించిపోయే వాళ్ళు నీ ముందు నీ ఎదుట. మనశ్శాంతి లేదు వాళ్ళకి, కుటుంబాలు ఎప్పుడు గొడవలు, భార్యాభర్తల అసమాధానాలు, అనుమానాలు, పిల్లల భవిష్యత్తు బాగలేక ఏడుపులు, రోగంతో సతమతమైపోయి దురాత్మ శక్తుల చేత పీడించబడే వందలాది మంది నీ కళ్ళ ముందు ఏడుస్తూ ఉంటే నువ్వు నీ పనే చేసుకుంటేటక్క తప్పు కదా. ప్రభు మనల్ని ఎందుకు పంపాడంటే, ఎందుకు పిలిచాడంటే ఈ లోకంలో, ఇదిగో వారి కన్నులు తెరిచినట్లుగా దేవుడు మనల్ని వారి దగ్గరకు పంపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేల్ పాస్టర్ని ముత్తుకూరు పంపించింది ఎందుకంటే ఈ 4 కార్యాలు జరగాలి. చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగులోకి రావాలి. ఇశ్రాయేల్ పాస్టర్ గారి మాట విని, దైవజనుడి మాట విని చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగు రావాలంట. రెండోది, సాతాను అధికారంలో ఉన్నవాళ్ళు దేవుని అధికారంలోకి రావాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందినట్లుగా వారు రావాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేరాలి. ఈ 4 జరగడానికే దేవుడు ఇక్కడున్న మనల్ని అందరినీ పిలిచాడు, మనల్ని అందరినీ వాడుకుంటున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఒకసారి ఆలోచించుకోండి, మీ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయా? ఒక్కటన్నా జరుగుతుందా? మీరు ప్రభావితం చేయగలుగుతున్నారా? మీరు దేవుని కోసం నిలబడగలుగుతున్నారా? ఆలోచించుకోండి తమ్ముడా. ఇంక నేను ఎందుకంటే ఎక్కువ చెప్పను. అయితే ఇప్పుడు మనం మన దేవుడి గురించి ఆలోచిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటే, అమ్మ, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు. ఒకప్పుడు మనం కూడా అందరం ఎక్కడ ఉన్నాము? ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, త్రాగుల్లో ఉన్నాం, వ్యభిచారంలో ఉండేవాళ్ళమే, జూదంలో ఉండేవాళ్ళమే, భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటా తిట్టుకుంటా అరుచుకుంటా ఈదులు తిరిగిన వాళ్ళమే, అవమానాలు అయిపోయిన వాళ్ళమే, అప్పులు పాలై మనశ్శాంతి లేకుండా ఉన్న వాళ్ళమే, రోగాల బారిన పడి ఉన్న వాళ్ళమే. బిడ్డ, దేవుడు వెతుక్కుంటూ వచ్చి ఆయన తన మహిమ చేత తన కృప చేత మనల్ని కనికరించి చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండోది, సాతాను అధికారము నుండి దేవుని వైపుకి మనల్ని మన దేవుడు తిప్పాడు, మన యేసయ్య తిప్పాడు. యేసయ్య నేను ఆకర్షించకుండా ఉండుంటే నువ్వు సాతాను అధికారం కిందే ఉండేవాడు. ఇంకా సాతాను అధికారం కింద ఉండడం అంటే అర్థం ఏంటి తెలుసా? దుష్టత్వంలో ఉండడం, చెడు కార్యాలకి అధిపతిగా ఉండడం, నాశనానికి అధిపతిగా నాశన కార్యాల్లో పాలుపంపులు పొందడం. బిడ్డలారా, సాతాను గురించి వాక్యం ఏం చెప్పిందంటే యోహాను సువార్త 10:10లో వాడు దొంగ, సాతాను దొంగ, నరహంతకుడు, దోచుకునేవాడు, నాశనం చేసేవాడని చెప్పింది వాక్యం. సాతాను ప్రజలను నాశనం చేస్తాడు, సాతాను కుటుంబాలను నాశనం చేస్తాడు, సాతాను ఆరోగ్యాన్ని నాశనం చేస్తాడు, సాతాను మనస్సును నాశనం చేస్తాడు, మనశ్శాంతి ఉండనివ్వడు, అసమాధానంతో నింపుతాడు, అప్పులు పాలు చేస్తాడు, భార్య బిడ్డలను వేరు చేసేస్తారు, కుటుంబాలు కూల్చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, బ్రతకడం ఎందుకురా చచ్చిపోవని చెప్తాడు, ఉరేసుకొని చచ్చేటట్టు చేస్తాడు. లాస్ట్కి వాడు హంతకుడు, వాడు నాశనం చేసేవాడు, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాడు, జీవితాన్ని నాశనం చేస్తాడు. వాడు నాశనం చేయువాడు హంతకుడు, దొంగ, దోచుకునేవాడు. ఇక వాడి చేతుల్లో ఉంటే ఎవరు సమాధానంగా ఉండగలుగుతారు? బిడ్డరా, ఒకప్పుడు మనం వాడి చేతుల్లో ఉండేవాళ్ళమే. తన మహాదయ చేత కృపచేత మన ప్రభుని యేసయ్య మనల్ని పిలిచి కోరుకొని ఏరుకొని సాతాను అధికారము నుండి మనల్ని దేవుని వైపుకి తిప్పాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మందిరంలో కూర్చున్న ఏ బిడ్డ కూడా సాతాను అధికారంలో లేడు. గుర్తుపెట్టుకోండి, మీరు సాతాను అధికారంలో ఉంటే ఇప్పుడు ఇక్కడ కూర్చునేవాళ్ళు కాదు, ఇక్కడ కూర్చోలేరు. సాతాను అధికారంలో ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చోలేరు. ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటుంది చర్చికి వస్తే. చెప్పండి, దేని మీద?
ఎవరికైనా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉందని అనిపిస్తుంటే మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ఎప్పుడైపోద్ది, టైం చూస్తే 10 అయిపోతుంది, ఏంది ఇంకా చెప్తున్నాడు తలకాయ అని అనిపిస్తుంది మనకు. కానీ అప్పుడు మనం ఏడ కూర్చోవడం మీకే తెలియాలి. ఇంకా ముళ్ళ మీద కూర్చున్నటువంటిది దేవుడి మందిరంలోకి వస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా, ఆ సంవత్సరం 1-2 సార్లు పోతే జాలి చర్చి కనిపిస్తుంటుంది. సాతాను అధికారంలో ఉండేవాళ్ళు దేవుని మందిరంలో ఉండలేరు. బిడ్డ, మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీరు ఇప్పుడు సాతాను అధికారంలో లేరు. అమ్మా, మనందరం మన మనసులో ఏం విశ్వసించాలంటే, నేను చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వ్యక్తిని. ఆమెనండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చీకటికి నా మీద అధికారము అని చెప్పాలి మీరు నోటితోటి. నా మీద చీకటికి ఎటువంటి అధికారమో లేదు. నేను వెలుగుకు సంబంధించిన బిడ్డని. నేను వెలుగు. మన ప్రభు ఏం చెప్పాడు మనకి? మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారని చెప్పాడు యేసయ్య మనకి. అమ్మా, బ్రతుకుండేవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. బతుకుండేవాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. బ్రతికే ఉండరని అర్థమైంది నాకు కూడా. మనము వెలుగక చీకటికి మనకి ఏ సంబంధం లేదు. ఇది నువ్వు నిజంగా నమ్మితే నీ గుండెల్లో చీకటి కార్యాలన్నీ చచ్చిపోతాయి ఈరోజు నీ జీవితంలో. అంతే. నీ నోటితో నేను వెలుగుని, నేను వెలుగై ఉన్నాను, నా ప్రభు నన్ను చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొని వచ్చాడని నమ్ము బిడ్డ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి 2026లో ఏ చీకటి నీ జీవితంలో ప్రవేశించకుండా నా దేవుడు నీకు కాపుదల కాస్తాడు. నీ నోటితో నువ్వు ఒప్పుకొందువుగాక. ఏమని ఒప్పుకోవాలి? నేను చీకటి సంబంధిని కాను, నేను వెలుగు సంబంధిని, నేను నా దేవుని సంబంధిని, నాలో ఎంత మాత్రం చీకటి లేదు, నా ప్రభు రానేడు అని చెప్తున్నారు మీరు. ఆల్రెడీ మన దేవుడు వేరు చేసేసాడు. మళ్ళీ చీకట్లోకి ఎందుకు మనం అసలు ఆ థాటే రాకూడదు మనకి. రెండో పాయింట్, సాతాను అధికారములో నుంచి నా దేవుని అధికారం కిందకి నన్ను తీసుకున్నాడు. నా మీద ఏ సాతానికి అధికారం లేనే లేదు అని చెప్పాలా. ఒప్పుకోవాలి బిడ్డ, నమ్మాలి మనం. నువ్వు నమ్మితే చాలు, గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడమ్మా. అమ్మా, సాతాను నాశనం చేస్తాడక, దేవుడు బాగు చేస్తాడు. బాగు చేసేవాడు దేవుడు, కూల్చేవాడు సాతాను. వాడితో సహవాసం చేస్తే ఎప్పటికైనా ప్రమాదం. వాడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? మభ్య పెడతాడు. బాగా, చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. వాడు ఎట్టడంటే 2 మనుషులు రూలే పెట్టి పాపం చేయించి అదే ఇంటి మీదకి ఎక్కి కోళ్ళ కోస్తాడంట. చూసా ఏం చేస్తాడన్న వాడ? 2 మనుషులు లోపల పెడతాడు, గందరగోళం చేపిస్తాడు. మళ్ళీ ఓడే ఎక్కుతాడు పైకి. హలో పలానోడు పలానా ఇంట్లో ఉండరు, ఈ రూమ్లో ఉండరు, రండి ఓడే. వాడే బట్టిచ్చేస్తాడు లోకానికి. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఏంది వేసుకో, ఇంక బతకలేం, ఇంక అవమానం తట్టుకోలేం, బతకలేం, వేసే. వాడే అప్పుడు పక్క నవ్వుకుంటాడు అనమాట. పిచ్చోళ్ళారా, నా పేరే నరహంతకుడు, నా పేరే నాశనం చేయవాడు, నా పేరే దుర్మార్గుడు, దుష్టుడు, మీకు నేను ఎప్పుడు కనపడను, మీకు ముందు బాగా స్మూత్గా అలవాటు చేసి అప్పుడు వచ్చేస్తా లోపల అంటాడనమాట. కానీ మన దేవుడైతే బిడ్డ, సాతాను అధికారంలో నుండి నిన్ను దేవుని అధికారం కిందకి తీసుకురావడానికే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య తన ప్రాణం పెట్టాడు మన కోసం. దేవుని మహిమ కలుగును గాక. ఆయన రక్తం అంతటిని కార్చి మనల్ని సాతాను అధికారంలో నుంచి కొనుక్కున్నాడు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మూడోది బిడ్డ, ఇప్పుడు నీకు 2 అయినాయి. నువ్వు చీకట్లో లేవు, నేను వెలుగులో ఉన్నానని నువ్వు ఒప్పుకోవాలి. 2, నేను సాతాను అధికారం కింద లేను, నేను దేవుని అధికారం కింద ఉన్నాను అని నువ్వు నమ్మాలి. మూడోది, దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను కాబట్టి నా పాపాలు క్షమించబడ్డాయి అని మీరు నమ్మాలా. ఆమేన్ అనండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు మీ పాపాలు మీ మీద నిలిచి లేవు. నమ్మండి ఈ మాట బిడ్డలారా, మీ పాపములు మీ మీద ఇప్పుడు నిలిచి లేవు. మన దేవుడు ఏం చేశాడు తెలుసా? మన పాపాలన్నింటినీ సముద్ర అగాధ లోతుల్లో పడేసాడు అని బైబిల్లో. హలో, బతుకున్నారా? మన పాపాలు ఆడేశాడు దేవుడు సముద్ర అగాధ లోతుల్లో. ఒక పెద్ద బండరాయి తీసుకెళ్ళి మన నడి సముద్రంలో పడేస్తే ఏమైపోద్ది? పైన తేలుతుందా, కిందకి వెళ్ళిపోద్దా? చిన్న రాయి వేసినా తేలిపోద్ది. ప్రభు అన్నాడు, ఒక్కసారి మీరు నా దగ్గరకు వచ్చి మీ పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత, నా బిడ్డలారా, మీరు ఆల్రెడీ నా యందు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి మీ దోషాలన్నిటిని తీసి నా వీపు వెనక్కి వేసుకుంటా. మన పాపాలు దేవుడు ఎక్కడ వేసుకుంటాడట?
ముందు పెట్టుకుంటే గుర్తొస్తూ ఉంటాయి ఆయనకి. అందుకని మన పాపాలను తీసి ఆయన వీపు వెనకేస్తాడట. ఇక మీ వీపుని ఎవరన్నా చూసారా? వీపుని చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంత మంచిగా రాశాడు దేవుడు బైబిల్లో, మీ పాపాలు నా వీపు వెనక పడేశా. తూర్పుకి పడమర ఎంత దూరమో మీ అతిక్రమాల్ని మీకు అంత దూరం చేసేసే నేనని చెప్తున్నాడు దేవుడు. ఎన్ని బైబిల్లో ఉన్నాయన్నా? తూర్పుకి పడమర ఎంత దూరమో? దగ్గర రెండా? జీవితంలో ఎప్పుడు రెండు ఒక దగ్గరికి రాలేవు. ఎంత ప్రేమగల దేవుడు తెలుసా మన దేవుడు. అక్క చెల్లా, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచి నీ పాపాలు ఒప్పుకుంటే అసలు ఇక నువ్వు పాపమే చేయలేదన్నట్టు చూస్తాంట దేవుడు మనల్ని. ఎందుకు? తండ్రి కాబట్టి. ఆమేనానండి? ఎవరు మన దేవుడు? మన తండ్రి. మొదట దేవుడు మన తండ్రి, మనం ఆయన పిల్లలమి, ఆ తర్వాత ఆయన దేవుడు. అందుకే ఇక్కడ ఏం రాపించాము? ఏముందట? దేవుడు ఏ స్వరూపి? ప్రేమాస్వరూపి. ఆయన తండ్రి. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని దేవుడు ఎత్తి ఈ వెనక, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఎత్తి సముద్ర అగాధ లోతుల్లో, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని తూర్పు పడమర దూరం వేసేస్తాడు దేవుడు. అంతే. ఇంకో మాట రాయబడింది బైబిల్లో, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో. మళ్ళీ చెప్పండి, భూమికి ఆకాశం ఎంత ఎత్తులో, ఎంత దూరంలో, ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత ఎత్తులో ఉందో మీ ఎడల నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి. మన మీద ఆయన ఆశలు, ఆయన కోరికలు, ఆయన ప్రేమ భూమికి ఎంత ఎత్తులో ఉందో. ఆకాశం అని దేని కొలవాలి మనము? ఆడేదైనా ఆకాశం అనే వస్తువు ఉంటే ఏంటి అక్కడ కొలవచ్చు మనం. ఆకాశంకి ఎత్తు కొలవలేము. పోతా ఉంటే వస్తానే ఉంటుంది. మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశంలో పరలోకం ఉంది. యేసయ్య మన దేవుడు మూడో ఆకాశంలో ఉన్నాడు. ఇప్పుడు భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరము నాకేం తెలుసు అంటారా? భూమి నుంచి సూర్యుడికి కొన్ని కోట్ల, వందల కోట్లు లేదా వేల కోట్ల దూరం, కిలోమీటర్ల దూరం, వేల కోట్లు. అది మరి గూగుల్లో కొట్టి కట్ట లెక్క వస్తుంది మనకి. కోట్ల కిలోమీటర్లు. భూమికి చంద్రుడికి ఎందుకు సార్ సోషల్ క్లాసులు చెప్తావు మాకు? నువ్వా ఏదో రెండు మాటలు చెప్పి పంపించకుండా సోషల్ క్లాస్ చెప్తావు ఎందుకు? దేవుని ప్రేమ మీకు అర్థం అవడానికి. భూమికి చంద్రుడికి 3 లక్షల చిల్లర కిలోమీటర్లు అనమాట. 3 లక్షల కిలోమీటర్లు. 3 లక్షల కిలోమీటర్లు అంటే భూమిని 100 సార్లు తిరగాలి మన రౌండ్. భూమిని ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి భూమి మళ్ళీ వచ్చామనుకో, అట్లా కొన్ని 100 సార్లు తిరిగితే 3 లక్షల కిలోమీటర్లు వస్తుంది. అమెరికా ఇక్కడి నుంచి 42,000 కిలోమీటర్లు అని చెప్తుంటారు పైన గాల్లో. 3 లక్షల కిలోమీటర్లు. ఏడు నుంచి 3 లక్షల కిలోమీటర్లు పోతే చంద్రుడు వస్తాడు. ఆ చంద్రుడి దగ్గర ఏమన్నా నీళ్లు ఉంటాయా, పాడు ఉంటాయా? ఏమీ ఉండవు. చీకటి, గాలి ఉండదు. దేవుడు ఒక్క భూమిని ఇంత సుందరంగా చేశాడు. ఆమెను చెప్పండి. ఇంత కళగా, సౌభాగ్యంగా చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా భూమి మీద ఎందుకున్నాయంటే మనిషి బ్రతకడానికి అన్నీ సృష్టించాడు దేవుడు. అంటే మనమంటే దేవునికి ఇష్టం. మనమే కాదు, యేసుని ఎరిగిన వాళ్ళైనా, యేసుని ఎరగని వాళ్ళైనా అందరూ దేవుడి బిడ్డలే. మనందరం దేవుని బిడ్డలమే. మనిషి భూమి మీద సౌభాగ్యంగా బ్రతకడానికి భూమి మీద అన్ని రకాల హంగులు దేవుడు ఏర్పాటు చేసిన తర్వాతే భూమికి చలికాలం రావాలి, వర్షాకాలం రావాలి, ఎండాకాలం రావాలి. ఇవన్నీ రావాలంటే ఎలా చేయాలని సూర్యుడిని, చంద్రుడిని మొత్తం ఏర్పాటు చేసి విశాల విశ్వం ఏర్పాటు చేసి ఋతువులు ఏర్పాటు చేసి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనిషిని చేశాడు దేవుడు. మన మీద ఎంత ప్రేమ లేకపోతే భూమి మీద అన్నీ ఏర్పాటు చేస్తాడు. అందుకే మనం ఆదివారం చర్చికి రావట్లా. అందుకే మనం దేవుడిని తీసి దెబ్బలేసాం. అందుకే కదా బిస్కెట్ గొడవలు, ముఠా వేసినట్టున్నా, మిఠాయి గొడవలు. నన్నేంది అనేదే ఆయనేది నన్ను అనేదే, ఈయనేది నాకు చెప్పేదే, ఆమెది నన్ను అనేదే. పిల్లకాయల గొడవలు. ఒరే నీకోసం దేవుడు మొత్తం ఆకాశ భూమిని చేసి నేను భూమి మీద చేసుకున్నాడమ్మా అంటే మిఠాయి గొడవ కావాలి, నాకు బిస్కెట్ గొడవ కావాలా? తప్పు కదా బిడ్డ. అమ్మా, భూమిని సుందరంగా చేశాడు మన కోసం, తర్వాత మనల్ని నిర్మించాడు. బిడ్డ, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ పొందేవు అని మీరు నమ్మాలి. ఇప్పుడు మన పాపాలు మన మీద నిలిచి లేవు. దేవుడు మన పాపాలన్నీ ఎక్కడ వేసాడు? ఎక్కడ వేసాడు? మొదట వీపు వెనక, రెండోది సముద్ర అగాధ లోతుల్లో, మూడోది భూమికి ఆకాశానికి ఎంత కాదు,
తూర్పుకి పడమరా ఎంత దూరమో అంత దూరం చేసేసాడు మన పాపాలని. రెండోది, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ప్రేమ కలిగి ఉన్నాడు నీ మీద నా మీద మన యేసయ్య. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరైనా డాడీ నన్ను క్షమించు డాడీ అని 2 కన్నీళ్ళు బొట్టు విడిస్తే అయిపోయింది నీ జీవితం అంతే. ఇంకా అయితే హృదయపూర్వకంగా ఏడవాలి బిడ్డ, పశ్చాత్తాపంతో ఏడవాలి. నేను తప్పు చేశాను ప్రభువా, నేను అది చేయకూడదు ప్రభువా, నా వల్ల కాలేదు ప్రభువా, నేను నిలబడాలని ఆశ ఉంది ప్రభువా, నేను జారిపోయాను ప్రభువా, నా వల్ల కాలేదు ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను బాధ పెట్టడం నాకు లేదయ్యా, నా వల్ల కాలేదయ్యా, ఇదిగో పలాన్ చేశాను అని నిజంగా పశ్చాత్తాపంతో ఎవరైనా కన్నీళ్లు విడిచి ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఎంత ఘోర పాపమైనా కడిగి ఇక నువ్వు ఎప్పుడు పాపం చేయనట్టుగా పవిత్రమైన బిడ్డగా నువ్వు దేవుని కంటికి కనబడతావని వాక్యము సెలవిస్తుంది. ఈ భాగ్యం ఎవరికో తెలుసా? భూమి మీద ఉండే అందరికీ కాదు. ఎవరైతే యేసునందు విశ్వాసముంచి ఉన్నారో వారికి మాత్రమే ఈ భాగ్యం. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టు కొట్టు. అట్ట కాదు, అమ్మఒడి కొట్టు, 18,000 కొట్టు, యేసు నామములో హల్లెలూయా, ఆమేన్. అమ్మఒడి కొడతలా, జీవనోపాధి కొడతలా, జీవనోపాధి ఏ ఉపాధి అది గుర్తు రావట్ల పేర్లు నాకు, నేను తీసుకోవడం కాబట్టి నాకు గుర్తు రావట్లా. నేను 60,000 వేసారంట పాస్టర్ల కన్నా, ఒక్కొక్క పాస్టర్ కన్నా. ఎంత వేసారు? 20 కాదను, 60. పాస్టర్ల పంట పండిపోయిందంట యేసు నామములో. ఒక్కొక్క పాస్టర్కి ఎంత? 60,000. ఓల్డే డబ్బులు ఇస్తారు, ఓల్డే చర్చిలు పడగొట్టిస్తారు. అయినా పోయి డబ్బులు తీసుకుంటూ ఉంటారు మనోళ్ళు. ఎంత మంచివాడు చూసుకోండి. డబ్బులు ఇస్తారు, గుళ్ళు పడగొడుతుంటారు, చర్చిలు పడగొడుతుంటారు. డబ్బులు ఇస్తే చర్చి ఏం చేద్దాం, తిట్టకూడదు. ఇంకా డబ్బు దేవుని మహాదయను బట్టి ఇశ్రాయేల్ పాస్టర్ మీద అట్లాంటి ఏం పని చేయకుండా ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. గంజి పోసుకొని అయినా తాగతానేమో కానీ అట్లాంటి పనులు చేయలేకపోతున్నాను నేను. 2-3 పిలిచారు నన్ను, ఏం తమ్ముడు ఎంత అజ్ఞానంగా ఉంటావు నువ్వు, ఇస్తుంటే నువ్వు సంపాదించుకోలేవు అని చెప్పారు నాకు. ఏందా ఇస్తుంటే నువ్వు సంపాదించుకోలేవు, లాస్ట్కి 3 నావాలి నీకు, సేవను నమ్ముకోవాలి. ఈ రోజులు ఎవరు తమ్ముడు మన కానుకలు ఇచ్చేది? పాస్ట్ విశ్వాసులు 1000 రూపాయలు ఇస్తే నేను 1000 రూపాయలు ఇచ్చి చెప్పు తిరుగుతున్నారు తమ్ముడా. దేవుడు దయదలిసి ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తూ ఉంటే 5,000కి పెట్టుకోకుండా నువ్వు ఎంతకే? ఆ 5,000కి పెట్టుకున్న వాళ్ళకే ఇప్పుడు 60,000 వచ్చాయంట. ఒక పాస్టర్ ఫోన్ చేసి, నేను కూడా తెచ్చుకున్నాను తమ్ముడా దేవుడు దయ వల్ల, ఈ సంవత్సరానికి ఇబ్బంది లేదా అంటున్నాడు నాతోటి. నా ప్రభు నా వైపు చూస్తే 30 లక్షలు 50 లక్షలు నా కాళ్ళ కింద తొక్కతాడు యేసునామములో అంతే. ఆమె చెప్పిన గట్టిగా చెప్పు, గట్టిగా హల్లెలూయా. డబ్బు మీద నడిపిస్తాడు నా దేవుడు. కానుకలు కూడా లెక్క పెట్టలేక మూటలు కట్టి పక్కన పడాలి యేసునామములో అంతే. అది యేసయ్య సత్తా. కానుకలు లెక్క పెట్టలేక పక్కన పెట్టి మూటలు కట్టి పడేసేవాళ్ళు దైవజనులు, పెద్ద పెద్ద సేవకులు. కానుకలు లెక్క పెట్టలేరు, ఇంకా 1000 కోట్లు దాటిపోతుంటే, లక్షలు దాటిపోతుంటే ఇంకా లెక్క పెట్టలేక మూటలు కట్టి పక్కన పడేసి అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్క మూట పెట్టడం, లెక్క పెట్టడం, వాడటం అట్టవుతుంది. ఆఫ్టర్ ఆల్ 20,000 60,000 ఎవరికి కావాలి కనుక రోజు చేస్తే ఆ సేవ చేయాలా? ఎవరు మన దేవుడు? ఎవరు? రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. అమ్మ ఒడి, ఆ ఒడి, ఈ ఒడి. మిమ్మల్ని కాదులే, మీరు ఫీల్ అవ్వ అక్కడ మళ్ళీ. అమ్మా నేను విశ్వాసం చెప్తున్నానులేమ్మా మీకు విశ్వాసం. నేనంటే సేవకుని కాబట్టి, నేను పరలోక ఉద్యోగస్తుని, నేను భూమి మీద ఉద్యోగస్తుని కాదు. మీరు భూమి మీద ఉండే వాళ్ళ మీద ఆధారపడి మీరు బతకొచ్చి ఇబ్బంది లేదు, కానీ నేను బతకూడదు. నేను ఎవరు? నేను ఇంకో మాట చెప్పటారా? ఆధార్ కార్డు సరిగ్గా లేదు నాకు. ఏ కార్డమ్మా? అల్లూరులో ఉన్నప్పుడు ఆధార్ కార్డు చేయించుకున్నా. ముత్తుకూరులో సేవకు పిలిచాడు దేవుడు, ముత్తుకూరుకి మార్పించుకున్నా. ముత్తుకూరుకి మార్చిన వాళ్ళు మొత్తం ఇక్కడ మార్చపల్లే, మ్యాపింగ్ అంతా ఆడే ఉంది. ఏ దానికైనా పో, అల్లూరుకు పోడని చెప్తున్నారు. దాంతో అల్లూరు వదిలేసి 12 సంవత్సరాలు స్వామి అంటే మాకు తెలీదు. అల్లూరుకు పో, అక్కడికి పోయి మార్పించుకొని వస్తే ఇక్కడ చేస్తామని వీళ్ళు నన్ను పడుచుకోవాలా. ఈ మందిరం కట్టేటప్పుడు ఒక లీడర్ వచ్చాడు నా దగ్గరికి, వైసీపీ లీడర్ వచ్చి, అయ్యా పాస్టర్ గారు చిన్నోడివి, ఈ జాలా నీకు ఇంక స్థలం వద్దా అన్నాడు. ఎందుకు వద్దు సార్, ఇస్తే పెడతానంటే ఆశ కదా సార్. ఆధార్ కార్డు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది సార్. మ్యాపింగ్ ఏదో అల్లూరు అంటున్నారు సార్. అల్లూరు అంటున్నారా? అటు అల్లూరులో చూసుకుంటున్నాడు ఒకటే మాట. అదేం సార్ మీరే కదా ఇస్తానంట. అవన్నీ కుదరదు, మ్యాపింగ్ అల్లూరులో ఉంటే మ్యాపింగ్లో చూసుకో. అవును కానీ ఇంత స్థలం ఉంది, ఇంకెందుకు నీకు, ఇదే జాలి అని చెప్పి. ఆయనే జాలా అని అడిగాడు, ఇంక ఇదే జాలి అని ఆయనే చెప్పి వెళ్తున్నాడు. నాకు అర్థమైంది, ఈ ఊరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. నేను
ఆఫీసు చుట్టూ తిరిగి బోలో బోలో బాయ్ నా వల్ల కాదు, నాకు అలవాట్లేదు. ఇప్పుడు నా పేరు మీద ఒక్క సెంటు భూమి, ఒక్క స్థలం కూడా లేదు బిడ్డలారా. ఎలాగైనా చచ్చిపోయాను అనుకో, నా దేవుని నామానికి భయంకర అవమానం. ఎలాగే చచ్చిపోయాను అనుకోండి, ఏమి లేకుండా 3 నామాలు వేసుకొని చచ్చిపోయాను అనుకో, దేవుడికి అవమానం. ఒకరోజు వస్తుంది, అప్పుడు చెప్తా నాకు దేవుడు ఏమేం చేశాడో, నాకు దేవుడు ఎన్ని స్థలాలు ఇచ్చాడో, ఎన్ని ఇల్లు కట్టానో మీకు చెప్తా. చెప్పేసే పోతా యేసునామంలో పోయే కాడికి. దేవుని శక్తిని మీకు చూపించే వెళ్తా యేసునామంలో. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? ఎంత భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన ఎడల ఆయన ఆలోచనలు అంత అధికంగా ఉన్నాయి. అంత ప్రేమగల దేవుడిని పెట్టుకొని ఏంది బిడ్డ దిగులు పడతావు నువ్వు? 2 మాటలమ్మా, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు చెల్లా, నిన్ను ఆయన వ్యర్థం చేయడు, నువ్వు ఆయన బిడ్డవి. నీ కొడుకు తప్పు చేస్తే నువ్వు క్షమించుకోవట్లేదా? నీ కూతురు తప్పు చేస్తే నువ్వు క్షమించుకోవట్లేదా? మన దేవుడు కదా, కన్నీళ్ళు విడిచి ఒక్క మాట అడిగితే చాలు క్షమించేస్తాడు దేవుడు. నువ్వు ఎంత ఘోర పాపం చేసి నేను క్షమిస్తాడు దేవుడమ్మా. ఆయన మనల్ని పోగొట్టుకోవటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టమో ఉండదు. మనమే ఆయన దూరం అయిపోతాం. మనం ఆయనకు దూరం అయ్యి దెబ్బలు తింటాం తప్ప ఆయన ఎప్పుడు మనం వదిలిపెట్టడు. బిడ్డలారా, అడిగిన వెంటనే, క్షమాపణ అడిగిన వెంటనే, కన్నీళ్లు విడిచి ఒప్పుకున్న వెంటనే పాపములు క్షమించబడే గొప్ప భాగ్యం కేవలము క్రైస్తవులకు మాత్రమే. ఆమేనండి. యేసునందు విశ్వాసం ఉంచిన వారికే పాపములు క్షమించబడే భాగ్యము ఈ భూమి మీద ఇంకొక్కడికి లేదు. అందుకే బైబిల్లో ఉంది, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకి చేరలేడు. నేనే చెప్పాడు యేసయ్య. యేసులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ. నువ్వు చచ్చిపోయే ముందు చిన్న పాపం చేసి, ఓ నా ప్రభు అల్లులుయా, స్తోత్రములు అల్లులుయా, ఓ నా తండ్రి నా ప్రభువా అని నన్ను క్షమించు అని టప్పని చచ్చిపోయావు అనుకో, కడిగేస్తాడు దేవుని పాపాన్ని. ఈ ఫెసిలిటీ మనకే ఉండేది. ఎందుకు? యేసునందు విశ్వాసం ఉంచాం కాబట్టి. అంటే పాస్టర్ గారు లాస్ట్ దాకా నేను చేస్తా ఉండొచ్చు అంటారు. అయితే నాకు తెలియదు, ఉండాలనుకుంటే ఉండు. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఎవని క్రియల ఫలము వానికే, చెప్పండి ఎవని క్రియల ఫలం వానికే వచ్చును. కావాలని పడిపోతున్నాం అనుకో, పనిష్మెంట్ తినాలి తమ్ముడా, పనిష్మెంట్ ఖచ్చితంగా తినాలా. అది దేవుడు వేసేది కాదు. పాపము వలన వచ్చు జీతం మరణం. దేవుడు నువ్వు ఏదైతే పాపం చేస్తుంటావో దాని ఫలం పొందాల్సిందే తమ్ముడా. దావీదు గారు భక్తిపరుడా కాదా, నీతిమంతుడా కాదా? నీతిమంతుడు. 2 పాపాలు చేశాడు. 1 వ్యభిచారం, 2 మర్డర్, నరహత్య చేశాడు. నా బిడ్డ ఇంతకాలం నమ్మకంగా బ్రతికి ఏదో తెలుసో తెలియక చిన్న పని చేశాడు. నానా ఏం చేయను నాన్న, నేను క్షమిస్తున్నాను నాన్న, ఇంకొక అమ్మాయిని కూడా పట్టుకో అనలా దేవుడు. పాపాన్ని క్షమించాడు, పాపాన్ని కడిగేశాడు, మని శుద్ధి చేశాడు, వాడుకున్నాడు. కానీ పాపమునకు తగిన ఫలం మాత్రం దావీదు గారి మీద రాకుండా దేవుడు ఆపలేదు. ఇశ్రాయేల్ పాస్టర్ ఆటలాడినా, ఇంకో పాస్టర్ ఆటలాడినా, ఇంకో బిడ్డ ఆటలాడినా ప్రతిఫలం, రివార్డు పొందుకోవాల్సిందే. అది మనశ్శాంతి లేకపోవడమా, రోగమా, బాధ, కన్నీరా, కష్టాల, కన్నీళ్ళ, నువ్వు ఏ కొలత కొలిచావో ఆ కొలత నీ ఖచ్చితంగా కొలవబడతాడు. దాన్ని దేవుడు ఏం ఆపలేడు. కానీ నిన్ను నరకానికి మాత్రం బాలుడు అనమాట. అందుకే మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఇతరులు ఏడిపించకూడదు. నువ్వు ఇతరులు ఏడిపించావనుకో, నువ్వు ఏడ్చే రోజులు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఏరే వాళ్ళు ఊరికి చేయిపెట్టి చూపిస్తున్నావు అనుకో, ఒకరోజు నీ వైపు కూడా వేలుపెట్టి చూపించే రోజులు వస్తాయి. అందుకే మనం ఎవరికి హాని చేయకూడదు. దేవుని యందు భయభక్తులుగా, నమ్మకస్తులుగా, ఒకరిని ఒక మాట తోలనాడకుండా, అవసరమైతే ధైర్యం చెప్పి వారి గురించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. కానీ నేను పడతాను, నేను పడకుండా ఉండలేను, నేను పడతానంటే బైబిల్ ఏం చెప్పింది? ఏ కొలతతో కొలిచితివో ఆ కొలతతోనే నీ కొలవబడద్దని చెప్పింది బైబిల్. కాబట్టి తమ్ముడా, నువ్వు పడతా లేస్తా ఉన్నా కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాకపోతే పనిష్మెంటు, ఏ కొలతతో కొలిచి తినో ఆ కొలతతో కొలవబడును అనే వాగ్దానము తెలుసు. విన్నారా? ఎన్ని నాకు చెప్పా, నువ్వే చెప్పు, నువ్వే వాడుకో అన్నట్టు చూస్తున్నారు. సరేలే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ట్రాక్ పెట్టి పాడదాం, చప్పుడు పడదాం. నా పాటల పుస్తకం ఉందా చూడు.
తెగవనపుకి రారే రారా, ఏ కొలతతో కొలిచితినో ఆ కొలతతో కొలవబడును అనే వాగ్దానము. 72వ పాట. స్తోత్ర, హల్లెలూయా. దేవుడు ప్రేమగల తమ్ముడో, ప్రేమగలోడే. మనం కావాలని చేసుకుంటే కష్టం, మనం కావాలని చేసుకుంటే గ్లోరీ. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనే వాగ్దానము తెలుసు, ఏ కొలతతో కొలిచితినో ఆ కొలతతో కొలవబడును అనే వాగ్దానము తెలుసు. మళ్ళా, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనే వాగ్దానము తెలుసు, ఏ కొలతతో కొలిచితినో ఆ కొలతతో కొలవబడును అనే వాగ్దానము తెలుసు. పొలము పంటంతయు పురుగు పాలైనది, చేతి పనులన్నీయు క్షామము పాలైనవి. పొలము పంటంతయు పురుగు పాలైనది, చేతి పనులన్నీయు క్షామము పాలైనవి. కష్టపడి సంపాదించిన ధనము చినిగిపోయిన సంచి పాలవుతున్నది, కష్టపడి సంపాదించిన జీతం చినిగిపోయిన సంచి పాలవుతున్నది. కారణం యేసయ్యా, నేను దశమ భాగపు దొంగను, నీ ధనమును మృంగివేసిన భయము లేని దొంగను. కారణం యేసయ్యా, నేను దశమ భాగపు దొంగను, నీ ధనమును మృంగివేసిన భయము లేని దొంగను. అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు అని వాగ్దానముండగా, దేవా నేనప్పుల పాలైపోతిని, పైవాడవుగా ఉందువే కానీ క్రింది వాడవు కావని వాగ్దానముండగా, దేవా నేను దరిద్రత పాలైపోతిని. కారణం యేసయ్యా, నేను ప్రార్థన చేయని దొంగను, నీ ధనమును మృంగివేసిన, నీ సమయము మృంగివేసిన భయము లేని దొంగను. కారణం యేసయ్యా, నేను చెడు కార్యములు చేసిన వాడిని, నీ భయము లేకపోయిన భయము లేని దొంగను. అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు అని వాగ్దానముండగా, దేవా నేనప్పుల పాలైపోతిని, పైవాడవుగా ఉందువే కానీ కింది వాడవు కావని వాగ్దానముండగా, దేవా నేను దరిద్రత పాలైపోతిని. హల్లెలూయా. బిడ్డలారా, 2 మాటలు చెప్పాలి ఇక్కడ. 60,000 తీసుకున్న పాస్టర్లు చెడ్డోళ్ళని కాదు బిడ్డలారా, వాళ్ళు మనం ఏమనకూడదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ 60,000 నాకు చాలు అనుకున్నారు. కానీ నేను అట్ట కాదు, నేను లెక్కించలేనంత ఆస్తికి నేను వారసుని అవ్వాలని నేను కోరుకున్నాను. కాబట్టి అది నాకు నా దేవుడి దగ్గరే తీసుకోవాలనుకున్నప్పుడు అది నా తీర్మానం. అలా తీసుకున్న దైవజనులు ఎవరు కించపరచకూడదు, అది ఎవరిష్టం వాళ్ళది, ప్రభు తీర్మానం చేస్తాడు. రెండోది బిడ్డ, సరే మీరే తప్పు చేస్తే దెబ్బలు పడతాయి అంటున్నారు, మరలా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మేము? తమ్ముడా, దేవుడు ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తానే ఉంటాడు. మనం నాశనం అయిపోవడానికి ఇష్టం లేదు. మనము చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం దేవుని దయ వల్ల, సాతాను అధికారంలో నుంచి దేవుని కిందకు వచ్చాం దేవుని దయ వల్ల.
ఆయన యందు విశ్వాసం ఉంచిన కారణము చేత మన పాపములు క్షమించబడ్డాయి అని నమ్మాలి. 4వది, ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల బిడ్డలారా పరిశుద్ధుల స్వాస్థ్యములో, పరిశుద్ధపరచబడిన వారిలో దేవుడు మనకి పాలు, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం. పరిశుద్ధపరచబడిన వారు అనగా రేపు పరలోకంలో పోయే దేవుని బిడ్డలు, పరలోకంలో ఉండేవాళ్ళు అనమాట. పరలోకంకి వెళ్ళే నీతిమంతులలో మనకు స్వాస్థ్యం, ఆస్తిని, హక్కుని మనకి దేవుడు ఇచ్చాడు ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా. కాబట్టి ఏ పాపము చేసినా దేవుడి దగ్గర మనకు క్షమాపణ ఉంది. కానీ మనము కూడా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే పాపం విడిచిపెట్టదు, పాపం పట్టుకుంటుంది మనల్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీ వల్ల కావట్లేదా, ఏడు తమ్ముడా దేవుడి దగ్గర, చెల్లిలా ఏడువమ్మా, నా వల్ల కావట్లేదు ప్రభువా, నేను నిలబడాలని ఆశగా ఉంది, నా వల్ల కావట్లేదు, నన్ను కనికరించు, నాకు శక్తినిచ్చి నిలబెట్టయ్యా, నన్ను పడకుండా సహాయం చెయ్య, నా కాళ్ళు జారకుండా బండ మీద నిలబెట్టయ్యా అని పశ్చాత్తాపడి ఏడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ చేయి పట్టుకొని ఇంక మరలా పడిపోకుండా దేవుడు నిన్ను నీతి మార్గాల్లో నిలబెడతాడు యేసు నామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం ఎన్నటికీ నీతిమంతులుగా బ్రతకలేమో, మనల్ని దేవుడే నీతిమంతులుగా బ్రతికించాలి. ఆయనే మనల్ని నిలబెట్టాలి తప్ప మన శక్తి వల్ల, మన బలం వల్ల మనం నిలబడలేమో. అందుకే సహాయం దేవుని అడుగుతూ మనం ముందుకెళ్ళాలి. దేవుడు మనకి మాటలు ఆశీర్వాదకరంగా మార్చును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడ్డాయి. అనగా ఇప్పుడు మీ మీద ఏ పాపము లేదు. ఒకవేళ మీ మీద పాపము ఉంది అంటే అదే పాపమో తెలుసా? మీరు ఒప్పుకోకుండా ఉన్న పాపాలే మీ మీద ఉన్నాయి. ఇప్పుడు తమ్ముళ్ళారా, అమ్మా, నువ్వు చేసిన పాపం ఉంది, బలహీనత ఉంది, అది ఒప్పుకుంటే అయిపోద్ది. అది ఇంకా నువ్వు ఒప్పుకోలేదనుకో కూడబెట్టుకుంటా ఉంటావు, అది వాటిని ఏమంటారు, పేర్చుకుంటా ఉంటావు పక్కన. అలా పేర్చుకో బాబు బిడ్డ, వెంటనే ఒప్పేసుకో దేవుడి దగ్గర, కన్నీళ్ళు విడువు, క్షమించేస్తాడు దేవుడు. ఎప్పటికప్పుడు మనం కడుక్కుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే బైబిల్ చెప్పింది, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. బిడ్డలారా, ఇంకా ఏదైనా ఒప్పుకొని ఉంటే ఒప్పేసుకోండి ప్రభు దగ్గర, కడగబడండి, పరిశుద్ధపరచబడండి. ఇంకో సంతోషం వార్త చెప్పమంటావా? నువ్వు ఎప్పుడైతే యేసుని విశ్వాసం ఉంచావో పరలోకానికి చేరే పరిశుద్ధులలో మనకి స్వాస్థ్యం ఇచ్చాడు దేవుడు. ఆమేనండి. అందుకే చెప్తున్నాను, మనం భూమి మీద నీతిమంతులుగా బ్రతికినందుకు కదా మనం పరలోకానికి పోయేది, యేసును నమ్మినందుకు మనం పరలోకానికి పోతున్నాం. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు గట్టిగా. మనం యేసుని నమ్మినందుకు మనం పరలోకానికి పోతున్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నశించరు, నశించరు, నశించరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత పరిశుద్ధులలో మనకు స్వాస్థ్యం దొరికింది, పరలోకం స్వాస్థ్యం దొరికింది. బిడ్డా, నువ్వు యేసును నీ దేవుడుగా అంగీకరించావు కదా, యేసు ప్రభువుని నీ దేవుడిని ఒప్పుకుంటున్నావు కదా. అలా ఒప్పుకునే మనసు కూడా ఆయనే ఇచ్చాడు మనకి. అమ్మా మీకు తెలియదమ్మా, దేవుడే మిమ్మల్ని కోరుకున్నాడమ్మా, మిమ్మల్ని పిలిచాడమ్మా, మీకు ఆ మైండ్ ఆయనే ఇచ్చాడమ్మా. అందుకే మీరు యేసును దేవుడు ఒప్పుకుంటారమ్మా. అలా దేవుడు మనల్ని కోరుకొని పిలుచుకొని ఆయన మన దగ్గర తీసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన కౌంట్లోకి వెళ్ళామో ఇక మనకు నరకం లేదు, మనం పరలోకం ఉంది. ఎంత ప్రేమగల దేవుడు బిడ్డ, నిజంగా నీ దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. తమ్ముడా, ఎందుకు తమ్ముడా ఆ చిన్న చిన్న అలవాట్లు ఎందుకు వదిలేద్దాం దేవుడి దగ్గర. కన్నీళ్ళు విడుగుతలే, ఒంటరిగా ప్రార్థన గదిలో కూర్చో, ఒంటరిగా ప్రార్థన గదిలో కూర్చొని ఏడు దేవుడి దగ్గర మొత్తం ఒప్పేసుకో. యేసయ్య వీపు వెనక నీ పాపాలు పడేస్తాడు, సముద్ర గాదు లోతుల్లో పడేస్తాడు. నువ్వంటే దేవుడికి ఇష్టం, నేనంటే దేవుడికి ఇష్టం. మనల్ని మన ప్రభు నాశనం చేయడు. నాశనం చేసేవాడు సాతాను, పాపమే మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నమ్మకస్తులమై దేవుని కోసం సాగిపోదాం. ఈ 2026లో దేవుని కొరకు బలమైన కార్యాలు మీరు చేయుదురుగాక. అంటే చెప్పండి హల్లెలూయా. నా దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వదించును గాక, మీ వ్యాపారాలు దీవించును గాక, మీ చేతి పనులు వృద్ధి చెందించును గాక, మీ వ్యవసాయములు దీవించబడును గాక, మీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వదించబడును గాక, మీ గర్భములు తెరవబడును గాక, మీ జీవనోపాధి ఆశీర్వదించబడును గాక, మీరు వస్తు వాహనములు కలిగిన వారై ఆశీర్వదించబడుదురు గాక, సొంత ఇల్లులు కలిగి దీవించబడుదురు గాక, మంచి ఇల్లులు కట్టుకొందురు గాక, అనేకులకు ఇచ్చినట్లుగా ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక, మీ శాపము విరిగిపోవును గాక, మీ పాపము కొట్టివేయబడును గాక, మీరు విశ్వాసంలో స్థిరపరచబడుదురు గాక, దేవుని కొరకు రోషంగా బ్రతుకుదురు గాక, ఈ లోకములో దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.